ప్రత్యేక మాస ఫలితాలు జూన్ 2025 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కన్యా రాశి వారికి. కన్యా రాశి వారి మాస ఫలితాలలో కన్యా రాశి వారి స్థితిగతులు ఈ మాసంలో మనం చూసినట్టయితే మీరు ఒక కాలసర్ప యోగంలో ఒకవైపు ఉన్నట్టుగా ఉన్నారు. ప్రస్తుత గ్రహస్థితిలో మీకు రాహు చాలా అనుకూలంగా ఉన్నాడు. కొంత మీకు గురువు కూడా మేలు చేసే పరిస్థితిలో ఉన్నాడు. ఈ మాస ప్రారంభంలో కుజుడు అనుకూలంగా ఉండి ఆ తర్వాత మీకు కొద్దిగా మార్పు తెచ్చేటువంటి ధోరణిలో 3-4వ మాసంలో మార్పు వస్తుంది. కొంత మీకు శుక్రుడు, మీ రాశ్యాధిపతి బుధుడు చాలా తాపత్రయంతో అతివేగంగా ఆయన ఈ మాసంలో 3 రాసులు సంచారం చేస్తున్నాడు. ఈ పరిస్థితులన్నీ కూడా మీకు కలుగుతున్నాయి. కాబట్టి ఇందులో మీకు మొదటి భాగం బాగా పనిచేస్తుంది. అంటే మొదటి వారం 2వ వారం ఒక రకంగాను, 3వ వారం 4వ వారం ఒక రకంగాను ఉంటుంది. ఏది ఏమైనా 3-4 వారాలలో రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు, ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి కన్యా రాశి వారికి చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. కొంత సంఘర్షణాయుతమైన వాతావరణం ఉన్నా మీరు చక్కటి మంచి ఫలితాలు పొందేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తర్వాత మీరు ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి అన్నట్టు అయినంత వరకు ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ చేసుకుంటూ మీరు ముందుకు పోవడం మంచిది. ఈ వారంలో, ఈ మాసంలో మీకు ఎదురయ్యేటువంటి సమస్యల గురించి ఆలోచించండి. కానీ ఏదో అనాలోచితంగా భవిష్యత్తు గురించి అంతా ఒకేసారి ఆలోచిస్తే మీకు ఏం మిగలదు, అంటే ఇబ్బందులే ఉంటాయి. కాబట్టి సమస్య ఏ సమయానికి సంబంధించి ఆ సమయానికి మీరు ఆ వాతావరణానికి అప్డేట్గా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కొంత మీకు 3వ వారంలో వచ్చేటువంటి మార్పు కొంత అనుకూలతలని సృష్టిస్తున్నది. అయితే ఇది ఎలాంటిదంటే కొంత భయంతో ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే భీరువు, మిథున, కన్యా రాశుల వారికి తెలిసి తెలియని భయ ఆందోళనలు, అతి ఆలోచనలతో కొద్దిగా ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో కొంతవరకు ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు నమ్మకాలు, విశ్వాసాలు కొంత అటుగా ఉండడం వల్ల కొంత ఇబ్బంది పడుతుంటారు. అంటే మనుషులను బాగా నమ్మడం వల్ల ఇబ్బందులు, కానీ నమ్మకపోవడం వల్ల కూడా ఇబ్బందులు. అతిగా నమ్మిన ఇబ్బందులే, నమ్మకున్న ఇబ్బందులే. ఇలాంటి పరిస్థితులతో మీరు కొట్టుమిడుతుంటారు. కాబట్టి ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు అయినంత వరకు శ్రద్ధ వహించండి. అత్యాశకి వెళ్ళకండి. ఏదైనా మీకు అందుబాటులో మీరు చేయగలిగినంత పనులే చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. తర్వాత ఇందులో మీరు వ్యవహారాలు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, స్త్రీలతో కానీ, సమీప బంధువులతో కానీ, అత్యంత సన్నిహితులతో కానీ పెట్టుకున్నట్టయితే దాని మూలకంగా కూడా మీకు ఇబ్బందులు ఉంటాయి. ఇచ్చినా ఉంటాయి, ఇవ్వకున్నా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకోవాలి. తర్వాత ఈ హస్త నక్షత్ర జాతకులకు ఇదంతా మిథ్యగా భావిస్తారండి. ఎక్కడ లేని వేదాంతం ఒకటి వస్తుంది. ఏదో మనసులో ఉన్న మాట బయటికి చెప్పలేనటువంటివి అన్నీ అర్థమవుతాయి. కానీ ఏం కావాలనో మీరు అడగలేరు, ఏం చెప్పాలనో చెప్పలేరు. ఆ విధంగా కూడా మీకు కొంత ఇబ్బందులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి కానీ హస్త నక్షత్ర జాతకులు సంబంధించినంత వరకు మీ శరీరమైనటువంటి బాధలు, జఠర సంబంధం అంటే జీర్ణాశయ సంబంధం, నాభి సంబంధం, మూత్రాశయ సంబంధం వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు తగు సమయంలో సహాయక చర్యలు తీసుకోవాలి, ఔషధ సేవ చేయాలి అని కూడా ఒకటి ఉంది. ఏది ఏమున్నా మీరు ఎందుకో ఇతరుల చేత పీడింపబడతారండి. అంటే మనం ఎంత వద్దన్నా మీద పడి వాళ్ళతో కొద్ది ఇబ్బందులు కూడా ఎదుర్కొంటాం. అలాంటి వాళ్ళను మీరు అయినంత వరకు జాగ్రత్తగా చూసుకొని ముందుకెళ్ళండి. చిత్తా నక్షత్ర జాతకులకు కోపతాపాలు ఎక్కువ.
ఈ యొక్క మాసంలో మీరు 3, 4వ వారాలలో అయినంత వరకు ఆర్థికపరమైన వ్యవహారాల విషయంలో జాగ్రత్తలు, సోదరులకు సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు. ఎక్కడో దగ్గర మీకు వైరుధ్యాలు వస్తుంటాయి, ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువనే ఉంటాయి. మరి దీనివల్ల ఒక్కొక్కసారి అందరినీ ఎదిరించి మాట్లాడతారు. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మీ యొక్క బ్రేవరిజం, మీ ధైర్యాలన్నీ కూడా అతిగా ప్రదర్శించి కూడా కొంత నష్టపడతారు. అట్లాంటి విషయంలో మీరు సోదరులకు సంబంధించిన విషయంలో కానీ, అలాగే ఒక్కొక్కసారి ఈ చిత్తా నక్షత్ర జాతకులు, ఈ షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళు అత్యాశకు పోయి కూడా ఇబ్బంది పడతారు. కానీ వీళ్ళు ఇంతో కొంత ఈ డిఫెన్స్ సంబంధించిన దాంట్లో, యంత్రాల పనిముట్లకు సంబంధించిన దాంట్లో మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే కొంత లాభమే ఉంటుంది. కానీ అతిగా మీరు దాన్ని ప్రదర్శించడానికి చేయకండి. అయినంత వరకు ఆవేశాలు తగ్గించుకొని ఈ మాసాన్ని మీరు అదో విధంగా గడిచినట్టయితే మీకు మున్ముందు మంచి ఫలితాలు ఉండబోతాయి. మరి ఈ కన్యా రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో ఖచ్చితంగా మీరు కుజ సంబంధమైన స్తోత్రము, శని సంబంధమైన స్తోత్రము, కేతుకు సంబంధించినటువంటి స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. పరిహారాలు చేసుకున్నట్టయితే కొంత మంచి భావాలు, మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది కన్యా రాశికి సంబంధించి జూన్ మాస ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.